హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరణి. జగన్ అసెంబ్లీకి గుడ్ బై చెప్పనున్నారా? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. జగన్ మీద ఇలాంటి వాదన ఒకటి కొత్తగా బయలుదేరింది. జగన్ అసెంబ్లీకి వచ్చే ఉద్దేశంలో లేడని, ఆయన అసెంబ్లీకి గుడ్ బై చెప్పేస్తాడని చెప్పేసి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అసలు ఏంటి, దీని వెనక ఏముంది, జగన్ ఎందుకు అసెంబ్లీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు అనేది చూస్తే గానీ, రేపు 8వ తారీఖు వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా జగన్ మళ్ళీ కడప జిల్లా పర్యటన చేయనున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన పులివెందుల తన సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించి ఆయన వైఎస్ఆర్ గారికి నివాళులర్పించి అక్కడి నుంచి కొత్త నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అదేంటంటే, ఆయనకు ఆల్రెడీ ఎలక్షన్లో ఓడిపోవడంతో, అది కూడా ఘోరంగా ఓడిపోయి ఒక విధమైన అవమానానికి గురైనట్టుగా ఆయన చాలా రోజులుగా ఫీల్ అవుతున్నారు. ప్రజలకు మంచి చేసిన వాళ్ళే ఏదో కావాలని ఓడించినట్టుగా ఆయన చాలా రోజులు అదే భ్రమలో ఉండి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆయన ప్రెస్ మీట్లలో కూడా ఇదే విషయాలు చెప్తూ వచ్చారు. ప్రజలకు ఎన్నో చేశాము కానీ ఓడించారని. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు రియలైజ్ అవ్వలేదు ఇంతవరకు కూడా. సో అలా ఆయన అసెంబ్లీకి సంబంధించి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. మళ్ళీ ప్రజల్లోకి రావాలి, అసెంబ్లీలో కనిపించాలి అనే దానికి ఆయన ఎందుకో సుముఖంగా లేనట్టుగా కనపడ్డాడు. ప్రెస్ మీట్లలో కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన కేవలం 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఈ 11 మందితో అసెంబ్లీలో నెగ్గుకు రాలేము అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన ఉంది. గతంలో కూడా ఇలాగే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ గొడవపడి ఏదో ఏదో ఒక కారణంతో బయటకు వచ్చేసి ఓదార్పు యాత్ర పెట్టుకొని, అలా ఓదార్పు యాత్ర మొదలుపెట్టి దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటూ ఓదార్పు యాత్ర తిరుగుతూ అందరినీ ఓదారుస్తూ రాష్ట్ర స్థాయిగా పర్యటన చేశారు. ఆ విధంగా ఆయన ఒక విధమైన ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడలేదు. కేవలం బయట నుంచి మైక్లో నేను అది చేస్తాను ఇది చేస్తానని వాగ్దానాలు చేశారు. నిజానికి ప్రజానాయకుడు అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజాస్వామ్యానికి అది పెద్ద దెబ్బ. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటి? కేవలం ఎలక్షన్లు, గెలుపులు, ఓటములు కాదు. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన యాక్టివిటీ, ముఖ్యమైన ఘట్టం అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం మాట్లాడడం. లేదా పార్లమెంట్లో అయితే పార్లమెంట్కి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడడం. ఈ రెండిట్లో జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, నాయకులు అనేవాళ్ళు అసెంబ్లీకే వెళ్ళకపోతే ఇక ఏం పనులు జరుగుతాయి? ప్రజల గురించి అక్కడ ఎవరు మాట్లాడతారు? ప్రజల సమస్యలు అక్కడ ఎవరు తెలియజేస్తారు ప్రభుత్వానికి? లేదు, ప్రభుత్వం ఏవైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎండగట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీదే ఉంటుంది. ప్రతిపక్షం తప్పులు ఎండగట్టకపోతే ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు నియంతృత్వంలోకి జారుకునే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వాలు నియంతృత్వంలోకి వెళ్లకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రతిపక్షం మీద ఉంటుంది. అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి మళ్ళీ ఏదో గోములు మొదలెట్టారు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇచ్చేదేంటి? అది హక్కుగా సంపాదించుకోవాలి. అది ఓట్లు, సీట్లు సంపాదించుకుంటే అప్పుడు వస్తుంది ప్రతిపక్ష హోదా. ఊరికే ఇచ్చేది కాదు కదా, అదేం చాక్లెట్ కాదు ఇచ్చేయడానికి. కానీ ఇది ఒక వాదన తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రాను. అసెంబ్లీకి ఎవరి కోసం వెళ్తున్నారు? ఆ సీట్లో కూర్చొని నిద్రపోవడానికి వెళ్ళట్లేదు కదా. ఎవరి కోసం వెళ్తున్నారు? ప్రజల కోసం. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా కేవలం 11 మంది కాదు, కేవలం తను ఒక్కడు గెలిచినా సరే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ అలా వెళ్ళడాన్ని ఒక అవమానంగా భావించి కొత్తగా వేరే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేంటంటే, తాను తన ఎమ్మెల్యే పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి తను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాలని, ఎంపీగా పోటీ చేసి గెలిచి అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మరి ఎంపీగా పోటీ చేయాలంటే ఎక్కడ ఖాళీగా ఉంది, ఎక్కడ చేయాలి? ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఎక్కడ బై ఎలక్షన్ జరిగే పరిస్థితి ఏమీ లేదు. దానికోసం ఆయన ఏం ప్లాన్ చేశారంటే, కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అక్కడి నుంచి జగన్ పోటీ చేసి ఎలక్షన్లో నెగ్గి జాతీయ స్థాయికి వెళ్ళాలని ఆయన ఆలోచిస్తున్నారు. అంటే జాతీయ స్థాయికి వెళ్ళడం ద్వారా జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆయన తన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఆయన పార్లమెంట్కి ఎంట్రీ ఇస్తారనమాట. సో ఆ విధంగా ఆల్రెడీ పార్లమెంట్లో ప్రతిపక్షము అలాగే అధికార పక్షము రెండు కూడా బలంగా ఉన్నాయి ఈసారి. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం ద్వారా ఆయన మంతనాలేవో ఆయన చేసుకునే అవకాశం ఉంది. ఆయన అక్కడికి వెళ్తే తన కేసుల విషయంలో కూడా ఎవరు తనకు సపోర్ట్గా ఉంటే వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ ఇప్పుడు ఎలాగో సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఏదైనా అటు ఇటు కాకుండా తన చుట్టూ కొంతమందిని, ఇలాంటి ఇతర పార్టీల, స్థానిక పార్టీల ఎంపీలని తన చుట్టూ పెట్టుకోవడం మోడీ గారికి అవసరం. సో ఆయన ఇలాంటి లాజిక్లో ఇప్పుడు జగన్కి ఆల్రెడీ 4 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆయన కానీ పోటీ చేసి గెలిస్తే అదే తాను ఆ 4 ఎంపీలో భాగం అవుతాడు. సో ఆయన బేరం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఆయన ఆలోచన. అయితే తన పులివెందుల స్థానానికి ఆయన రాజీనామా చేస్తే అక్కడ పోటీ చేసేది ఎవరో కాదు, ఆయన తల్లి విజయమ్మ గారిని పోటీకి నిలబెట్టాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. షాకింగ్గా ఉందా? ఇది ఎవరు ఊహించని ట్విస్ట్.
అవును. విజయమ్మ గారు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఆమె ఎప్పుడూ ఇన్వాల్వ్ అయింది లేదు. మొన్న ఎలక్షన్స్‌లో కూడా ఆమె ప్రచారంలో ఏ విధంగానూ భాగం కాలేదు. దాంతోటి అందరూ జగన్‌ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. కుటుంబం అంతా డిస్ప్యూట్స్ వచ్చి విడిగా ఉంటున్నారు. ఆమె షర్మిల గారికే మద్దతుతో ఉన్నారు అంటూ రకరకాల విషయాలు సోషల్ మీడియాలో గాని, బయట గాని వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు సడెన్‌గా ఆమె తెర మీదకొచ్చారు. ఆమెని జగన్ తన పార్టీ తరపు నుంచి తన పులివెందుల సీట్‌లో నిలబెట్టి, గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆలోచిస్తున్నారు. అంటే తాను అసెంబ్లీకి వెళ్లకుండా తాను అవమానంగా భావించిన చోట ఆమెని విజయమ్మ గారిని పంపించి, ఆమె ఆధ్వర్యంలో తన పార్టీని ఏపీలో నిలబెట్టాలనేది ఆయన ఆలోచన. ఇంతకుముందు కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె పోటీ చేసి అసెంబ్లీకి గెలవడం జరిగింది. అయితే తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మొదటిసారి ఆమె జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆమె పార్టీ నిలబెట్టడానికి ప్రచారానికి రావడం, ఆమె రకరకాల బాధ్యతలు చేపట్టి ఆమె కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ లోలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది పార్టీ. ఇలాంటి ఒడిదుడుకుల్లో ఆమెను పిలిస్తే కాదనే అవకాశం కూడా లేదు. ఆమె రావచ్చు. మళ్ళీ తన కొడుకు కోసం పార్టీలో భాగస్వామ్యం తీసుకొని ఆమె మళ్ళీ ఎలక్షన్‌లో నిలబడి గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆమెని మాత్రం తీసుకురావాలని ఎందుకు ఆలోచిస్తున్నట్లు? ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అదేంటంటే ఆమెను తీసుకొని రావడం ద్వారా అసెంబ్లీకి ఆమెను పంపిస్తే అధికార పక్షం విమర్శించడానికి కానీ లేదా కార్నర్ చేయడానికి కానీ స్కోప్ ఉండదు. ఎందుకంటే ఒక మహిళ పైగా ప్రభుత్వంలో భాగం కాకుండా, గత ప్రభుత్వంలో భాగం కాకుండా ఉన్న మహిళ ఇప్పుడు వచ్చి పార్టీకి నాయకత్వం వహిస్తూ ఆమె ఆధ్వర్యంలో ఆ 11 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఆమెను క్వశ్చన్ చేయడానికి కానీ లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులని, పొరపాట్లని, స్కాములు కావచ్చు ఏదైనా సరే దాన్ని క్వశ్చన్ చేయడానికి అక్కడ అవకాశమే తక్కువ. వాళ్ళు క్వశ్చన్ చేసినా ఆమె ఏమని ఆన్సర్ ఇవ్వాలి? అవకాశం ఏం లేదు. లేదంటే ఇంక ఎవరైతే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు కానీ, అసలైన నాయకుడే లేనప్పుడు ఇక అసెంబ్లీలో క్వశ్చన్లు గానీ, సమాధానాలు గానీ ఏముంటాయి? అంతా చప్పబడిపోతుంది. ఆమెను కొద్దో గొప్పో గౌరవంతో చూడాల్సిన పరిస్థితి అసెంబ్లీలో ఉంటుందన్నమాట. గతంలో అసెంబ్లీలో ఎలాంటి వాదోపవాదాలు జరిగేవి, ఈ ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఎలా దుమ్మెత్తి పోసుకునేవాళ్ళు అన్నీ చూసాం. అదంతా కూడా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో జరిగిన పరిస్థితే. దాంతోటి చంద్రబాబు కూడా అసెంబ్లీకి కొంత విరామం ఇవ్వడం ఇవన్నీ గమనించాం. ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి ఉన్నా సరే, ఒక మహిళ ప్రతిపక్ష పార్టీ ప్లేస్‌లో ఉండి, ఆమె ఆధ్వర్యంలో ప్రతిపక్షం నడుస్తున్నప్పుడు ఎంతో కొంత సంయమనం పాటించక తప్పదు. ఈ ఆలోచన చేసి జగన్ ఇలా ప్లాన్ చేశారనిపిస్తుంది. ఆయన ప్లాన్ అయితే చాలా బాగుంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు జగన్ ఆయన రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా? లేదా? అనేది కూడా ఒక క్వెషన్ ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆయన దిగిపోయాడో, ఆయన దిగిపోయిన తర్వాతే ఈ వైసీపీ అక్రమాలు కావచ్చు, వైసీపీ నాయకులు చేసిన క్రైమ్స్ కావచ్చు, లేదా వాళ్ళ మీద ఉన్న కేసులు కావచ్చు, అన్నీ కూడా తిరగదోడారు. సో ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దాంతోటి ఏం చేశారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కూడా గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన చాలా విషయాలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవి కేసుల రూపంలో లేదా అవి స్కామ్స్ రూపంలో బయటకు వస్తుండేసరికి ప్రజలు కూడా అమాయకులేం కాదు కదా, వాళ్ళు ఆలోచిస్తారు, ఎలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం అనుకుంటారు. సో ఈ విషయంలో ఆయనకి దెబ్బపడే అవకాశం ఉంది. అలాగే విజయమ్మ గెలుపు కూడా అంత సులభంగా ఏమీ రాదు. కాకపోతే ఓకే, అక్కడ ఆయన బలమైన నియోజకవర్గం, వాళ్ళ సొంత నియోజకవర్గం కాబట్టి కొంతవరకు ఆ గెలుపు అవకాశాలు ఉండొచ్చు. దాన్ని కొట్టిపారేయలేం. మరి ఎంతవరకు ఇది తీసుకెళ్తారో చూడాలి. అయితే విజయమ్మని అసెంబ్లీకి పంపించడం ద్వారా జగన్ చేయదలుచుకున్నది ఏంటంటే, అసెంబ్లీలో ఇప్పుడు స్పీకర్ విషయంలో జగన్ చాలా అసంతృప్తితో ఉన్నారు. స్పీకర్ ఎవరో అందరికీ తెలిసిందే, అయ్యన్న పాత్రుడు. ఈయన జగన్ని చచ్చే వరకు కొట్టాలి అంటూ వ్యాఖ్యలు చేసి చాలా దుమారం రేపారు. అలాంటి దుమారం రేపిన టైంలో ఇప్పుడు జగన్ ఎలాగైనా సరే ఆయన స్పీకర్గా ఆయన ముందు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని నాయకుడిగా నిలబడడానికి చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. సో ఈ అవమానాన్ని తప్పించుకోవడం కోసమే ఈ విధంగా విజయమ్మని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు కుటుంబాన్ని కూడా యునైట్ చేసిన భావన ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే కుటుంబం మీద ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేదా ఇప్పటిదాకా వచ్చిన వాద వివాదాలు కావచ్చు, ఇవన్నీ సమసిపోయి కుటుంబం అంతా ఒక చోటకు చేరింది అనే ఫీలింగ్ ఆయన క్రియేట్ చేయాలనుకున్నారు. సో అందుకోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అయితే ఇందులో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఆయన అనుకున్నది జరగడానికి అని చూస్తే మాత్రం